ఓకే, మన ఓకే చేయండి. చేయండి. ఓకే మిత్రులందరికీ, సహచరులందరికీ నమస్కారం అండి. యూనివర్సల్ అందరికీ ప్రేయర్ నమస్కారం. మొదలు పెట్టాక లక్ష్మి. అప్పుడు పరిచయం చేస్తారు కదా రఘురామారావు గారు. చేయండి అవును. సార్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ atom, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. Shanti Shanti Shanti. రఘురామారావు గారు. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. ఇవాళ మన ఫార్ట్నైట్లీ అంటే నెలకి 2 కార్యక్రమాలు పెట్టుకునే స్టడీ క్లాస్ ప్రోగ్రాంలో మనకి ఇవాళ స్టడీ క్లాస్ 3వ బుధవారం మే నెలలో వచ్చేది. డాక్టర్ పి రామకృష్ణ గారు తీసుకుంటారని చెప్పి రామచంద్రరావు గారు చెప్పారు. ఆయనతో మాట్లాడి ఇవాళ మనకి ఫిక్స్ చేసుకుంది. ఆ విధంగా ఆయన వచ్చారు, జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారి గురించి బ్రీఫ్గా నేను మనకి తెలియజేస్తాను. డాక్టర్ పి రామకృష్ణ గారు జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ అని పెట్టారు విశాఖపట్నంలో. దాని మీద ఆయన లాస్ట్ 48 years బట్టి Dr. P. Ramakrishna spent the last 48 years studying and dissemination of teachings of renowned philosopher, thinker Jiddu Krishnamurti, considered as one of the greatest philosophers ever. The journey of Dr. Ramakrishna took many turns before it found its purpose. A realized being, Dr. Ramakrishna's ardent mission is to instill these valuable teachings of J. Krishnamurti to everyone around the globe, to all those who are in search of real freedom, truth, and possess the thirst for self-discovery. He conducts classes every week and holds one-to-one online retreats. He also gives psychological counseling for those who are in distress and depression. వెబ్సైట్ అది ఇచ్చారు నేను. సో అందరి తరఫున నా తరఫున రామకృష్ణ గారిని ఇవాళ సబ్జెక్టు సెల్ఫ్ నాలెడ్జ్, స్వీయ జ్ఞానం అనే టాపిక్ మీద డాక్టర్ పి రామకృష్ణ గారు జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం వారు ఆయన ఈ సబ్జెక్ట్ని టేకప్ చేస్తారు, మొదలు పెడతారు. రామకృష్ణ గారు స్టార్ట్ చేయొచ్చు. సోదరులందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు ఈ వేదికపై ఒక సందేశం కృష్ణమూర్తి గారి బోధనలో అతి ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. అయితే కృష్ణమూర్తి గారి ప్రబోధనలో స్వీయ జ్ఞానం అనేటువంటిది నిజంగా పునాది వంటిది అన్నమాట. అది ధ్యానానికి పునాదే కాదు, మొత్తం టీచింగ్స్ అన్నిటిలోని అన్నీ కూడా ఇక్కడి నుంచి ఇది లేకుండా ఆయన టీచింగ్, అసలు ఆ టీచింగ్లో ఉండేటువంటి మార్మికత అనండి, లేదా అంటే దాంట్లో ప్రొఫౌండిటీ, దాంట్లో ఉండే ట్రూత్, దాంట్లో ఉండేటువంటి సారాంశము, ఇవన్నీ కూడా అర్థం అవ్వాలి అంటే మొట్టమొదటి జీవితంలో ఒకరు సెల్ఫ్ నోయింగ్ అనేది ముఖ్యంగా కనుక్కోవాలి. ఎవరినో తెలుసుకోవడం కాదు, ఎవరి గురించో తెలుసుకోవడం కాదు, తన గురించి తాను తెలుసుకోవడం, తన గురించి తాను ఎరుక కలిగి ఉండడం, తన గురించి తనకి జ్ఞానం కలగటం ముఖ్యం. ఈ జ్ఞానము ఆత్మజ్ఞానం కాదు, లేదా మహావాక్యాల్లో చెప్పిన జ్ఞానము కాదు, లేదా అదే నేను అనే పదాలతో
తెలియని దాన్ని గుర్తించేటువంటి ఒక ప్రయత్నము కాదు. అంటే గతంలో మనకు ఇదివరకే ఆ సత్యం ఏంటో తెలుసా? అంటే సత్యం అనేది మనస్సుకు తెలుసా? జ్ఞాపకాలకి తెలుసా? ఆలోచనలకి తెలుసా? అయితే ఆ తెలియని దాని గురించి ఒకరి ధ్యానానికి కూర్చొని నేను దాన్ని తెలుసుకుంటాను అని ధ్యానముద్ర వేసుకొని దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తే ఆ గతము నుంచి ఒకరు దాన్ని ఎలా కనుక్కోగలరు? అంచేత అదే నేను అనేటువంటి ఒక విషయం పఠించడం కంటే ముందు ఈ ఏ నేనైతే గతంగా ఉందో దాని గురించి అర్థం అయితేనే కానీ, అది తొలగిపోతేనే కానీ, దాని విసర్జన జరిగితేనే కానీ అసలు నిజంగా ఆ సత్యం ఏంటో, నిజంగా ఆ పరమార్థమైన విషయం ఏంటో, ఆ పవిత్రత ఏంటో, ఆ కాలాతీతమైన విషయం ఏంటో ఎలా తెలుస్తుంది? అందుకనే కృష్ణమూర్తి గారు ఆ ఈ నేను నుంచి బయలుదేరారు. అంటే ఈ వ్యవహారిక నేను, దీని గురించి ఆ నేను, ఆ నాది, మళ్ళీ నాకు అని వ్యవహరిస్తూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది కదా. ఆ నేను సంచరిస్తూ ఉంటుంది, ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని గురించి అందుకే మనం మొదలు పెట్టవలసింది ఉన్న వాస్తవం. అంటే అదే నేను, నాది, నాకు అని వ్యవహరిస్తున్న నేను గురించి అవగాహన కావాలి. ఈ అవగాహన లేనప్పుడు అసలు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. భ్రాంతిలో పడిపోయే అవకాశం ఉంది. తర్వాత ఎన్నో విజన్స్ రావచ్చు, ఎన్నో రకాల సౌండ్స్ వినిపించవచ్చు, మళ్ళీ ఎన్నో అనుభూతులు కలగవచ్చు. ఇవేవి సత్యము కాదు. అంటే మనసు దేన్నైనా కల్పించగలదు, మనసు దేన్నైనా ఊహించగలదు, దేన్నైనా మన ముందు నిజంగా ఉన్నట్టు చూపించగలదు. సో కాబట్టి అలాంటి ఒక భ్రాంతిలో పడటం పడటం వల్ల తను ఆ భ్రాంతిమయ ప్రపంచానికి చెందిపోతాడే కానీ సత్యాన్ని కనుక్కోవడం ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల నేను అనే దాన్ని నిరంతరం కనిపెట్టి చూడాలి. అయితే ఈ నేను క్షణక్షణం రూపాంతరం చెందుతుంది. అంటే ఒక క్షణం ఒకలాగా, ఒక క్షణం ఒకలాగా, ఒక క్షణం ఒకలాగా అది రకరకాల రూపాలు ధరించి రకరకాల వేషధారణ ఒక ఆ, నటించేవాడు అనేకమైన పాత్రలను ఎలాగైతే ధరిస్తాడో, ధరించినప్పటికీ అతను అతను అనేవాడు ఒకడు ఉన్నాడు. సో ఏ పాత్రధారిగా అతను అనేక పాత్రలు ధరించవచ్చు. అలాగా నేను అనేది అనేక రూపాంతరాలు చెందుతూ మన ముందుకి వస్తుందన్నమాట. అది ఐడెంటిఫై అయిపోతుంది ప్రతి దానితోటి. తర్వాత ఒక వస్తువుతో ఐడెంటిఫై అయిపోతుంది, తర్వాత తన ఆలోచనలతో ఐడెంటిఫై అయిపోతుంది, ఒక మనిషి ఒక కుటుంబంలో ఒక వ్యక్తితో ఐడెంటిఫై అయిపోతుంది, దేశంతో ఐడెంటిఫై అయిపోతుంది. ఇలాగా ఐడెంటిఫికేషన్తో పూర్తిగా మమేకం అయిపోయి ఒక భ్రాంతిలో కొనసాగుతుందన్నమాట. అంచేత అప్రమత్తమైన ఎరుక ఎప్పటికప్పుడు లేకపోతే ఆ నేను అనేటువంటి విషయం కొనసాగుతూనే ఉంటుంది. ఒక ఒక దగ్గర కనిపించినట్టే తెలిసినట్టే ఉంటుంది, మరొక చోట తెలియకుండానే మనలోనే మళ్ళీ ప్రవహిస్తుంది అనమాట. అంచేత ఒక గ్రంథం వలనో, లేదా ఒక గురువు వలనో, ఒక విజ్ఞానవేత్త వలనో, లేదా అంటే ఒక మానసిక తత్వశాస్త్రజ్ఞుడి వలనో, ఎవరి వలనో అది తెలియపరచబడేది కాదు. అలాగెవరూ తెలియపరచలేరు దాని గురించి. అందువల్ల నీకు నువ్వే తెలుసుకోవాలి, నాకు నేనే తెలుసుకోవాలి. అందుకే నీకు నువ్వే గురువు, నీకు నువ్వే శిష్యుడు. నీ వాస్తవాన్ని నువ్వే తెలుసుకోవాలి అనే విషయాన్ని పదే పదే ఉటంకిస్తారు కృష్ణమూర్తి గారు. అయితే అది ఎక్కడా లేదో అక్కడ వెతుకుతున్నాం మనం, ఒక గ్రంథంలో వెతుకుతున్నాము,
ఒక గురువు మాటల్లో వెతుకుతున్నాము, ఇంకెక్కడెక్కడో వెతుకుతున్నాం అన్నమాట దాని గురించి. అయితే అది లేదు కదా అక్కడ. ఎలా దొరుకుతుంది? ఉన్నది అసలు ఆ నేను గురించి అర్థం అయితేనే తప్ప అసలు తెలిసే అవకాశమే లేదు. అంచేత ఆలోచన ఇప్పుడు నెక్స్ట్ విషయానికి ముందుకు వెళ్తే మనం ఏం చూడాలంటే, ఆలోచన అంటే ఏమిటి? దెర్ ఇస్ అన్ ఎంక్వైరీ. వాట్ ఈజ్ థాట్ అండ్ వాట్ ఈజ్ థింకింగ్? మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు కూడా ఆలోచన అంటే ఏమిటి అని ఎప్పుడైనా అడిగామా? కాబట్టి ఇక్కడ ప్రారంభంలోనే ఆలోచన అంటే ఏమిటి, దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి అంటే ఇట్స్ నేచర్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది థాట్. అయితే ఆ వ్యవహారిక నేను ఏదైతే ఉందో, ఈ ఆలోచన యొక్క కొనసాగింపు అది, దాని యొక్క మూలం ఎక్కడ ఉంది, దాని మూలం ఏమిటి, ఈ విషయాలు చాలా 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 లోతుగా పరిశీలిస్తేనే తప్ప అసలు ముందుకు వెళ్ళే అవకాశం లేదన్నమాట. భ్రాంతిలో పడే అవకాశం ఉంది. ఆలోచన లేకుండా అసలు నేననే కేంద్రం ఎక్కడుంది? ఆలోచన వచ్చినప్పుడు నేననే కేంద్రం పుడుతుంది. ఆలోచనలు ఏవి లేనప్పుడు నేననే కేంద్రం ఎక్కడ కనిపిస్తుంది మనకి? అయితే ఆలోచన అంటే ఏంటి? మాటే ఆలోచన. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా మానసిక రంగం గురించి. దయచేసి దాన్ని తీసుకోండి. స్థూల రంగం గురించి మనం మాట్లాడటం లేదు. ఓన్లీ ది సైకలాజికల్ ఫీల్డ్ ఆఫ్ ది మ్యాన్ కైండ్, హ్యూమన్ కాన్షియస్నెస్. అంచేత మానసిక రంగంలో ఆలోచన లేకుండా నేననే కేంద్రం లేదు. ఫిజికల్గా ఏదైనా ఒక విషయం, ఆ వస్తువు గురించి ఏముంటుంది, ఏదైనా ఒక విషయం. కానీ మానసిక రంగంలో తన గతంలో అనుభవాలు, తర్వాత దానికి సంబంధించిన జ్ఞానం, ఇదేదీ లేకుండా నేననే కేంద్రం ఉండదు. అందుకని మాటే ఆలోచన. ఒకవేళ ఏదైతే ప్రస్తుతంలో మాటలో దేన్ని గురించి ఆలోచించిన మాటతోటి, అది గతంతో చూడటమే కదా. అప్పుడు మనం ప్రస్తుతంలో ఉన్నామా అంటే ఇక్కడ మనం దాన్ని చూస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అనుభవాలు మనకు అనేకమైనవి జీవితంలో ఎదురవుతాయి. ప్రతి అనుభవము ముద్రింపబడుతుందా లేదా మనసులో? అది తీపి అనుభవం అవ్వచ్చు, చేదు అనుభవం అవ్వచ్చు, బాధాకరమైనది అవ్వచ్చు, సుఖకరమైనది అవ్వచ్చు. ఏదైనప్పటికీ అది ముద్రింపబడుతుంది కదా. ఆ ముద్రింపబడింది జ్ఞాపకాలుగా నిక్షిప్తమవుతుంది మెదడులో. ఈ జ్ఞాపకాలు తిరిగి ఆలోచన ఆ జ్ఞాపకాల నుంచే పుడుతుంది. జ్ఞాపకాలు లేకుండా ఆలోచన లేదు. కాబట్టి ఆ జ్ఞాపకాల నుంచి మనం మళ్ళీ ఆలోచిస్తున్నాం. అంటే అనుభవాలు గతమైనప్పుడు జ్ఞాపకాలు గతమే. జ్ఞాపకాలు గతమైనప్పుడు దాని నుంచి వచ్చిన ఆలోచన కూడా గతమే. కాబట్టి ఆ ఆలోచనకి కొత్తదనం అంటూ ఏదీ లేదు. అంచేత గతంతోనే అది ప్రస్తుతాన్ని చూస్తుంది తప్ప నిత్య నూతనంగా దేన్ని చూడలేదు. అలాగా. అందువల్ల మనం ప్రస్తుతంలో ఎప్పుడూ జీవించడం లేదు, గతంలోనే జీవిస్తున్నాం. అంటే మన బాంధవ్యాల మధ్య చూడండి, లేదా అంటే సమాజంలో మన వ్యవహారంలో చూడండి, ఎక్కడ చూసినా సరే మానసిక రంగంలో మనం ఈ గత అనుభవాలు అనేటువంటి విషయం ద్వారా, ఆ జ్ఞాపకాల ద్వారా, ఆ ఆలోచనలతోనే మనము ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇంకపోతే మనకి అనేక రకమైన అభిప్రాయాలు,
నిండి ఉంటుంది మన మనస్సులో. ఒకరితో కలిగిన ఒక అనుభవం జీవితంలో ముద్రింపబడుతుంది. వాళ్ళ గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఒక శత్రుత్వం కావచ్చు, ఒక మిత్రత్వం కావచ్చు, లేదా ఆకర్షణ కావచ్చు, వికర్షణ కావచ్చు, సుఖకరమైనది కావచ్చు, బాధాకరమైనది కావచ్చు. అదేదైనా ఒక ఇమేజ్ అనేది ఒకరి మీద బాంధవ్యాలలో మనకి ఏర్పడుతుంది. అలాగే మన గురించి వారికి కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది మనతో ఉన్నప్పుడు, మనతో సంభాషించినప్పుడు. అలాగే కొన్ని ఘటనలు, ఆ ఘటనలలో కూడా మనకి ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. అందుకే మానవ సంబంధాలన్నిటిలో కూడా ఇష్టాలు అనేవి తప్పనిసరిగా మనకి ఉన్నాయి. కొందరు ఏంది ఇష్టపడతాం, కొంత ఎందు అయిష్టపడతాం, రాగద్వేషాలు ఉన్నాయి. ఇలాంటి ద్వంద్వాలతో మనం సంబంధాల మధ్య ఉన్నాం కనుక ఎక్కడైతే రెండున్నాయో ఒకదానికొకటి విరుద్ధంగా అక్కడ సంఘర్షణ తప్పకుండా ఉందన్నమాట. ఎప్పుడైతే సంఘర్షణ అనేది ఏర్పడుతుందో, సంఘర్షణ వచ్చిందో, అప్పుడు మనకు ఎంతో శక్తి వృధా అవుతుంది. ఈ సంఘర్షణలో వైషమ్యాలు, ఆ తర్వాత అసూయ ద్వేషాలు, ఇలాంటివన్నీ కూడా వీటి పుట్టడం వల్ల మనసు కకావికలం అయిపోతుంది. మనసులో చిత్తశాంతి అనేది కనుమరుగైపోతుంది. శాంతే ఉండదు. చేత మనసుకి ఆ శాంతి గురించి తెలియదు. ఎందుకంటే అది గతముతో నిండిపోయి ఉంది గనక. శాంతిని ఊహించవచ్చు ఒక ఐడియల్గా, నిశ్శబ్దాన్ని ఊహించవచ్చు ఐడియల్గా. కానీ తను ఊహించిన నిశ్శబ్దం శాంతి నిజంగా నిశ్శబ్దమా, నిజంగా శాంత? కాబట్టి అది ఉంటున్న జీవిస్తున్న జీవితం యథార్థమైన వాస్తవం ఏది ఉందో దానిని అది నిజంగా ఏ పొర లేకుండా, ఏ రంగుటద్దాలు ధరించకుండా ఉన్నది ఉన్నట్టుగా, గతమనే రంగుటద్దాలు. ఒకరు పచ్చ అద్దాలు పెట్టుకొని చూస్తే అది పచ్చగా కనిపిస్తుంది, నీలి అద్దాలు వేసుకుంటే నీలిగా కనిపిస్తుంది లోకం. అలాగా ఏదో ఒక అభిప్రాయాలతో మనం ఒకరిని చూడగలుగుతున్నామే కానీ నేరైన సంబంధం ఇద్దరి మధ్య లేదు. అందువల్ల నేరైన సంబంధం లేకపోవడం వల్ల ప్రేమ లేదు. నేరైన సంబంధం అంటే అభిప్రాయాలు లేకుండా ఒకరిని ఒకరు చూడగలగటం, ఒకరితో ఒకరు మాట్లాడగలగటం, ఒకరితో ఒకరు వ్యవహరించగలగటం. ఇది జరగటం లేదన్నమాట. అందుకనే అక్కడ నూతనత్వం అనేది లేదు సంబంధాల్లో. అక్కడ ఏకత్వం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రేమ లేదు కనుక. ఈ ప్రేమ మనకి తెలిసిన ప్రేమ కాదు. ఎందుకంటే ఆ ప్రేమ లేని తనం నుంచి నేను ప్రేమ లేని తనంలో బతుకుతున్నానని క్షణము మన బాంధవ్యాలలో మన స్వార్థం కోసం బతుకుతున్నాము, మన ఆనందం కోసం వినియోగించుకుంటున్నాం ఇతరుల్ని, మనం సపోర్ట్ కోసం ఆధారపడుతున్నాం ఒకరి మీద. ఈ వినియోగించుకోవడాన్ని, ఆధారపడడాన్ని ప్రేమ అనుకుంటున్నామా? ఇది మనం బంధాల్లో చెక్ చేసుకోవాలి. ఆ ప్రేమే ఉంది బంధాలలో. సో ఈ ఆధారపడటం అనేది, తర్వాత వినియోగించుకోవడం అనేది, ఒకరినొకరు వాడుకుంటున్నారు. నిజానికి ఆ వాడుకోవడానికి వాళ్ళు పనికి రాకపోతే ఈ ప్రేమ అంతా పోతుంది. ఆధారపడడానికి వీలు లేకపోతే ఈ ప్రేమ అంతా పోతుంది. అంటే ప్రేమ ఆధారపడటం మీద, ఒక దాని మీద నిలబడితే అది ప్రేమ. ఒక ఆధారం కావాలి దానికి. అందుకని ఇదంతా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలంటే స్వీయ జ్ఞానం కావాలి. అంటే స్వీయ జ్ఞానం అంటే ఎప్పటికప్పుడు ప్రస్తుతంలో బాంధవ్యాల మధ్య ఏం జరుగుతుంది, మనస్సు ఏం మాట్లాడుతుంది, ఒకరిని ఎలా వింటున్నాను నేను, తింటున్నప్పుడు ఏం జరుగుతుంది, నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒకరిని చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, తర్వాత ఏం జరుగుతుంది అసలు అని నాలోని నేను అంత క్షుణ్ణంగా అప్రమత్తమైన ఎరుకతో
నేను చూస్తేనే కనుక అభిప్రాయరహితంగా చూస్తేనే తప్ప వీలవదు. ఇది ఎంపిక లేని ఎరుకగా చెప్తారు. ఎంపిక అంటే ఇష్టం, అయిష్టం, అవును, కాదు, ఇది, అది అంటూ ఏది దాని గురించి ఒక పేరు పెట్టకుండా, వివరణ లేకుండా, ఏదీ లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు మనం చూడటం సాధ్యము అవుతుందా అని మనం ప్రయోగించి చూడాలి. మనం గమనించాలి. ముందు పేరు, తర్వాత గుర్తింపు వస్తుంది. ఈ పేరు, గుర్తింపు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతం లేకుండా వస్తాయా? ఆ వచ్చిన వెంటనే గతంలోనికి వెళ్ళిపోతుంది మనసు. ఒక మామిడి చెట్టుని చూస్తే అది వెంటనే ఒక మామిడి చెట్టు అని పేరు పెట్టామనుకోండి, చెట్టు దగ్గరే నేనున్నాను, కానీ చెట్టు దగ్గర లేను. రెండు పారాడాక్స్. ఎందుకంటే చెట్టు దగ్గర ఫిజికల్ బాడీ ఉందండి, కానీ మనసు ఎక్కడుంది? ఎక్కడో ఆ పట్టు కాయేటి, అది నేను తోటలో వేసుకుంటే బాగుంటుందా, మా పెరట్లో వేసుకుంటే బాగుంటుందా, ఎవరిని అడగాలి దీన్ని, టెంకి దీని విత్తనం? ఇలా ఏమవుతుందంటే చెట్టు దగ్గర నేను ఎదురుగా కూర్చున్నాను, కళ్ళు అక్కడ ఉన్నాయి, కానీ మనసు ఎక్కడో ఉంది. కాబట్టి ఆ చెట్టుని చూడటం లేదన్నమాట. దాని యొక్క రకరకాల ఆ, వంపులు తిరిగిన బ్రాంచెస్, కొమ్మలు, దాని యొక్క మాను యొక్క రంగు, లేత ఆకుపచ్చ నుంచి ముదురు ఆకుపచ్చ వరకు వేలాడుతున్న ఆకులు, సింగిల్గా ఒక గాలికి ఊగుతున్న, వేగంగా ఊగుతున్న ఒక ఆకు, వీటిని నిశ్చితంగా చూడగలుగుతున్నానా? ఆ చెట్టు ద్వారా వచ్చిన గాలి యొక్క సవ్వడిని వినగలుగుతున్నానా? సో లేదు. అది ప్రస్తుతం, నా ఎదురుగుంటా ఉన్న ప్రస్తుతం. ఈ ప్రస్తుతాన్ని నేను చూడలేకపోతున్నాను. అలాగే బాంధవ్యాలు అనేటువంటివి ఒక అర్థం లాంటివి. ముందు ఈ చెట్టు చూడడం తెలిస్తే అప్పుడు దీన్ని తెలుస్తాయి మనకి. ఎందుకంటే ప్రకృతిలో, ప్రకృతికి వెళ్ళి అసలు దాన్ని చూడడంలో పెద్ద ఛాలెంజ్ లేదు. పేరు వస్తుందా లేదా అంతే. బాంధవ్యాల్లో మాత్రం చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా సవాళ్ళు ఎదురవుతాయి. కాబట్టి బాంధవ్యాలు అనే అర్థంలో నన్ను నేను చూసుకోవాలి. అంటే ఏంటి? బాంధవ్యాల్లో ఏమవుతుంది? బాంధవ్యాలలో మనకి వెంటనే ఇష్టం, అయిష్టం కలుగుతుంది, కోపం వస్తుంది, తర్వాత వంచాలని, లేకపోతే మనం ఇంకోలాగా కనబడాలని వాళ్ళతో మాట్లాడతాం. కానీ మన ఉద్దేశం ఒకటి, మాట్లాడే విధానం ఒకటి. అవతల వాళ్ళని వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగానే వింటున్నట్టే ఉంటాము, కానీ లోపట వాళ్ళ గురించి మాట్లాడుతుంటాము. సో ఈ విధానం ఏం జరుగుతుంది లోపట అని మనం చూస్తే అప్పుడు బాంధవ్యాలలో ఉన్నది ఉన్నట్టు చూడటం జరుగుతుంది. కానీ ఇలా చూడడానికి భయపడతాం, ఎందుకంటే చాలా అసహ్యంగా ఉంటుంది అది. ఆ బాంధవ్యాలలో అలా చూస్తేనే తప్ప నేనేంటో నాకు తెలియదు. నేనేంటో నాకు ఎందుకు తెలియలేకపోతుందంటే ముఖ్యంగా ఒకటి అనిపిస్తుంది. ఒక అసహ్యాన్ని చూసి, ఒక గట్టర్ని చూసి దాని మీద కాలు వేయగలమా? ఫిజికల్గా నడుస్తున్నప్పుడు ఆ గట్టర్ మీద, అశుద్ధం మీద కాలు వేయగలమా? అలాగే మన మీదకి ఒక పాము వస్తే లేదా బస్సు వస్తే మీ వేగంగా వెంటనే ఆలోచిస్తామా? ఈ బస్సు ఎటు వెళ్తే బాగుంటుంది, నన్ను గుద్దుతాదా, ఎలా తప్పుకోవాలి అని ఆలోచిస్తామా? రాగానే తప్పుకుంటామా ఎదురు రాగానే? అలాగే పాము వస్తే తప్పుకుంటామా? కరిస్తే ఏ విషయం ఎక్కుతుంది, ఎక్కడ వైద్యం దొరుకుతుంది అని ఆలోచిస్తాము. అంచేత అది ఫిజికల్ వరల్డ్లో, ఫిజికల్ బాడీలో ఆ ఇంటెలిజెన్స్ ఉంది. ఓకే, రక్షణ జరుగుతుంది దానివల్ల. కానీ సైకలాజికల్గా, మానసికంగా మనం ఎందుకు ఈ బాంధవ్యాల్లో కానీ ఎక్కడ కానీ మనసు గతంలో నుంచి ప్రవర్తిస్తున్నప్పుడు ఇంత గొప్ప ప్రమాదం ఉంది, ఇది ఇంత అసహ్యకరమైనది, ఇది చాలా ప్రమాదకరమైనది, నేను బాధపడటం వల్ల మీకేంటని కాదు, నేను బాధ పెడితే మిమ్మల్ని నేను బాధ పెడతాను. ఒక బాధ లేని మనిషే ఇతరుల్ని బాధ పెట్టలేడు.
నేను భయంతో కోపంతో ఊగిపోతుంటే నేను తప్పకుండా ఆ కోపం నాకే పరిమితి కాదు, ఇతరుల మీద కూడా అది ప్రభావాన్ని చూపించి తీరుతుంది. కాబట్టి ఇక్కడ తన్ను తాను సంస్కరించుకోవడం అంటే ఆదర్శాలు వల్లివేయడం కాదు, ఏది సోదరత్వంతో ఉండాలని కానీ, లేకపోతే ప్రేమగా ఉండాలని కానీ, ఎదుటివాడు చాలా హాని చేస్తే మనకి ఒకవేళ క్షమించాలని కానీ ఇలాగ అనుకోవడం వల్ల మనం ఎవరిని క్షమించలేము, ఎవరిని అంత దగ్గరగా చూడలేము. అసలు మనలోని ఆ నిశ్శబ్ద స్థితి వస్తేనే కానీ, మనల్ని మనం అవగాహన చేసుకుంటేనే కానీ వచ్చే ఒక ప్రజ్ఞాత్మక ఒక స్థితి, ఆ ప్రజ్ఞ వస్తేనే కానీ, అది కలిగితేనే కానీ, ఆ తెలివి కలిగితేనే కానీ, ఆ ఏకత్వం ఉదయిస్తేనే కానీ ఒక ఒక దేన్ని కూడా విరుద్ధ భావం లేకుండా చూడటం అసాధ్యమవుతుంది. అంచేత స్వీయ అవగాహనతోనే స్వీయ జ్ఞానం కలుగుతుంది. అలా కలగనప్పుడు భగవంతుడు ఎవరు, సత్యం ఏమిటి, పవిత్రత ఏమిటి, మతపరమైన మనస్సు ఏంటి, దేశకాలాలకి మూలమైన, దేశకాలాలకి అవతల ఏముంది, అతీతమైనది ఏది అనే మౌలికమైన ప్రశ్నలకి సమాధానం దొరకదు. అది ఎవరు చెప్పినా అది సమాధానం కాదు. అది ఒకరు డైరెక్ట్గా కనుక్కోవాలి. అది మనసులో సంఘర్షణ పూర్తిగా ఆగినప్పుడు, మనసు నిశ్శబ్దమైనప్పుడు మాత్రమే దానికి అదిగా వ్యక్తమయ్యే ఒక స్థితి అది. ధ్యానం అంటే మంత్ర జపం, లేదా అంటే ఒక శ్వాస మీద ధ్యాస, ఆసనం, ముద్ర, ఏదో విధానం కాదు. ఎక్కువసేపు గంట కూర్చుంటే ధ్యానం కాదు, గంటన్నర కూర్చుంటే ధ్యానం కాదు. ధ్యానం అనేది ఎంతసేపు కూర్చున్నారనే దాని మీద ఆధారపడి ఉండదు. ధ్యానానికి పునాది ఏంటి? స్వీయ జ్ఞానం, సెల్ఫ్ అండర్స్టాండింగ్. అప్పుడు మనస్సు నిర్మలత్వం పొంది నిశ్శబ్దం పొందితే ధ్యానం అనేది దానికి అదిగా సంభవించే విషయం. ఒకరు దాన్ని సంభవింప చెయ్యలేరు. మనం దాని దగ్గరికి వెళ్ళలేము. అది మన దగ్గరికి రావాలి. ఎప్పుడు వస్తుందంటే మన మనసు శూన్యమైనప్పుడు, మన మనసు నిశ్శబ్దాన్ని ఆవహించినప్పుడు, మన మనసు స్థిరత్వాన్ని పొందినప్పుడు, అటువంటి ఒక శూన్యతలోకి మాత్రమే అది ఎంటర్ అవ్వగలుగుతున్నమాట. సో అది కాకుండా ఇప్పుడు స్వీయ జ్ఞానం లేనట్లయితే ఏమవుతుంది అది చూద్దాం. విచక్షణ, వివేచన ఏది లేకుండా జీవించుతాం. ఏది ఉండదు. అడుగడుగునా భయాలు, ఆపదలు, కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది తాను తెలుసుకోకపోతే. బాంధవ్యాలలో సంఘర్షణ, కోపతాపాలు, వైషమ్యాలు, ఎప్పుడు చీకు, చింతన, వీటితో వేధింపులతో ఆ బాంధవ్యాలు కొనసాగుతాయి. మనం బాధ, దుఃఖంలో ఉన్నప్పుడు అదే మన చుట్టూ ఉన్నవారికి కలిగిస్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనతోనే ఉండదు. అది జీవించడం తెలియక ఏం చేస్తామంటే బ్రతుకు ఈడుస్తూ బ్రతుకుతుంటాం. జీవించడం వేరు, బ్రతకడం వేరు. మనం తిండి తింటాం, ఇష్టానికి ప్రవర్తిస్తాం, సంఘర్షణలో పడతాం, బాధలు, భయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది బ్రతుకు, సామాన్యమైన బ్రతుకు. జీవించడం అంటే నిజంగా ఆ జీవంతో మమేకం అవ్వడం, ఆ ఏకత్వంతో మమేకం అవ్వడం, రెండు లేవు అనేటువంటి ఒక స్థితిని కనుక్కోవడం. సో ఇది కనుక్కోవాలంటే రెండుగా విభజిస్తున్న నేను నుంచి మనం బయటపడాలి. ఆ నేను అర్థం చేసుకోవాలి. తర్వాత ధ్యానం అనేది ఒక అభ్యాసం కాదు. ఒకవేళ అభ్యసిస్తే అది యాంత్రికత్వానికి దారి తీస్తుంది.
స్వీయ అవగాహన జరిగితే మనసు స్వాధీనమవుతుంది. ఎప్పటికప్పుడు తనలో పోయే చింతనల్ని ప్రమేయరహితమైనటువంటి ఎరుకతో, చాయిస్లెస్ అవేర్నెస్తో గమనించడం వల్లే స్వీయ జ్ఞానం కలుగుతుంది, స్వీయ అవగాహన సాధ్యమవుతుంది. వ్యక్తులతోని, వస్తువులతోని, ఆలోచనలతోని మనం ఏం చేస్తున్నాం, వాటి వల్ల ఎలా బందీ అవుతున్నాం అని నిశితంగా గమనించాలి. అప్పుడు మనలో ఏమవుతుంది, ఒక వస్తువుని చూసినప్పుడు ఏంటవుతుంది, వ్యక్తుల్ని చూసినప్పుడు ఏమవుతుంది, ఒక ఆలోచన యొక్క గమనములో ఏం ఆలోచిస్తున్నాం, అసలు ఏం జరుగుతుంది. ఇలా ఎరుకతో ఉండడం ప్రథమావస్థ అయినట్టయితే, ఎరుకే తానైపోవడం, నిశ్శబ్దమే తానైపోవడం, ఆ నిశ్శబ్దము అదే ధ్యానం అన్నమాట. తానే ఎరుకైపోవడం, ఎరుక తాను పెట్టడం కాదు, ఎరుకే తానైపోవడం. ఆ స్థితిలోకి మనం నెమ్మదిగా జరిగిపోతుంది అన్నమాట. అప్పుడే మౌలిక ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు దేశకాలాలకి అతీతమైనటువంటి ఒక స్థితి. అంటే దేశకాలాలంటే మనస్సు నిర్మించుకున్న దేశము, అంటే ప్రదేశము, అంటే గతం అనే ప్రదేశము, మనసు నిర్మించుకున్న రేపు నిన్న అనే కాలం. ఈ రెండు కాలాలకి అతీతంగా మనసు వెళ్ళినప్పుడు అది కనుక్కుంటుంది ఆ కాలాతీత స్థితిని. అక్కడ ఇంకేది ఉండదు, ఆ మహాశూన్యమే పరిపూర్ణత్వం. సో కాబట్టి ఇది ఒక మహదాశీర్వాదం. ఇది కనుక్కుంటే, నిజంగా అది కనుక్కోబడితే. ప్రేమ తెలియని మనసుకి సోదర భావం అనే ఆదర్శం, ఆశయాల వల్ల నిర్మలమైన ఆ స్థితి తెలుసా? ప్రేమకు గాయపడటం కానీ, లేదా అంటే తనకు అన్యాయం జరిగింది అనుకోవడం కానీ జరుగుతుందా? అసలు తానే లేడు కాబట్టి క్షమించటం అనే పదానికి కూడా అర్థం ఉండదు అక్కడ. అంచేత క్షమాగుణం అనేటువంటిది, లేదా ప్రేమ అనేటువంటిది, ఇవన్నీ తెలియని పదాలు. అవి తెలియాలంటే అసలు లోపటున్న నేను అనేటువంటి విషయం నుంచి బయటపడితే, ప్రేమ లేని తనం నుంచి బయటపడితే, అలాగే తను వేరే అనే విభజనాత్మక నేను నుంచి బయటపడితే అప్పుడే తన ఏకత్వంలో ఉండగలుగుతాడు. ఆ ఏకత్వ స్థితి చాలా గొప్పదన్నమాట. ఆ ఏకత్వ స్థితి లేని మనుగడలో ఇటువంటి దుఃఖము, ఇటువంటి ప్రమాదము అన్నీ ఉన్నాయి కదా. సో కాబట్టి దీన్ని మనము ఎలా అభ్యాసం చేయాలి, ఎలా మొదలు పెట్టాలి అనేటువంటిది చాలామంది ఒకలాంటి ప్రశ్న కలగచ్చు. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? అసలు ఎప్పుడు మొదలు పెట్టాలి అనేది ప్రశ్నే కాదు. ఎందుకంటే దీని యొక్క ప్రమాదము, మొదట దీని యొక్క అసహ్యము ఎప్పుడైతే మనలో మనం చూసామో ఆ క్షణమే అది మొదలైపోతుంది. ఎందుకంటే మనం చూడక ఇంతకాలం ఇలాగైంది, కానీ ఎప్పుడైతే మనసు యొక్క గతి, ఆలోచన విధానము, అక్కడ ఏం జరుగుతుందని చూసామో అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. అది ఇంకా మరి ఆగదు. జీవితాంతం చూడటమే 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 జరుగుతుంది. అంచేత చూడటం అనేది, ముఖ్యంగా సీయింగ్ అనేది సర్వ సద్గుణాలకి మూలం అన్నమాట. పరివర్తన దానివల్లే జరుగుతుంది. ఇప్పుడు ఒకరు ఒక ఆశయం పెట్టుకోవచ్చండి, లేదా ఒక ఆదర్శం పెట్టుకోవచ్చు తను మారాలని. అయితే అక్కడక్కడ మారచ్చు. అతను గట్టిగా మాట్లాడే విధానం నుంచి నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకోవచ్చు. ఒక డ్రెస్సింగ్ విధానంలో మార్పు రావచ్చు. తర్వాత ఆయన నాన్ వెజిటేరియన్ మానేసి వెజిటేరియన్ డైట్కి రావచ్చు. ఇలా అక్కడక్కడ మార్పులు చేసుకోవచ్చు. కానీ ఈ మార్పు పరివర్తన కాదు కదా. మార్పును కోరుతుంది, కానీ పరివర్తన గాఢమైనది.
పరివర్తన వేరు, మార్పు వేరు. ఇప్పుడు మాంసాహారం మానేసినంత మాత్రాన హింస పోయిందా నీలో? నీ ఆలోచనలతో ఎవరిని గాయపట్టలేదా? నీ మాటలతో ఎవరు గాయపడటం లేదా? నీ చేష్టలతో ఎవరిని నువ్వు గాయపరచడం లేదా? సో ఇదంతా హింస కాదా? ఒకదాంతో ఐడెంటిఫై అయినప్పుడు హింస రాదా? ఐఎమ్ హిందూ, సో ఐఎమ్ ఎగెన్స్ట్ ముస్లిం, సో ఐ అవాయిడ్ హిమ్. ఐఎమ్ ఇండియన్, సో ఏంటి దేశభక్తి అట అది. దేశభక్తి ఏంటా దేశభక్తి? సో ఏ దేశం నీది? ఏ రామకృష్ణ శరీరం గారు నీది? మళ్ళీ రీజాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే క్లియర్ చేస్తాను. ఓకే. ఐఎమ్ ఓకే. సీయింగ్ ది టైం. ఓకే. ఇంకా 2 minutes మాట్లాడవచ్చు కదా, ఎస్. అంతే. అదే చూస్తున్నాం, టైం చూశాను. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ ది టైం, డోంట్ వరీ. సో అందుకని ఎప్పుడైతే